ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఇదే అదునుగా పందెం రాయులు రెచ్చిపోతున్నారు. ఎక్కడి నుంచి ఎవరు గెలుస్తారు, పార్టీ అధినేతల మెజార్టీలు ఎంత వస్తాయి తదితర అంశాలపై జోరుగా బెట్టింగ్లు కాస్తున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పార్టీల అధినేతలు సాధించబోయే మెజారిటీలపై కూడా పందాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సీఎం జగన్ కు ఎక్కువ మెజారిటీ వస్తుందా, లేక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ లీడ్ సాధిస్తారా అంటూ పందాలు వేస్తున్నారు. ఈ బెట్టింగ్లు రకరకాల అంశాల మీద జరుగుతున్నాయి. ఉదాహరణకు గెలిచేది ఏ పార్టీ, గెలిచే పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య, చంద్రబాబు గెలుస్తాడా ఓడతాడా, గెలిస్తే ఎంత మెజారిటీ, ఓడితే ఎన్ని ఓట్ల తేడాతో ఓడతారు, లోకేష్ మంగళగిరి సీట్ ఏమవుతోంది, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వందలాది అంశాలపై పందాలు కాస్తున్నారు. ఒక్కో అంశాన్ని బట్టి 1:2 నుంచి 1:10 వరకు పందాలుంటున్నాయి. నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఎన్నికల బెట్టింగ్స్ మొదలైపోయాయి. అప్పుడు రూపాయి పద్ధతిలో మొదలైన పందాలు ఇప్పుడు రూపాయికి ₹2 నుంచి రూపాయికి ₹10 వరకు అనే స్థాయికి చేరుకున్నాయని చెబుతున్నారు. అంటే ఎవరైనా ఒక పార్టీ గెలుస్తుంది అని ₹1000 పందెం కాస్తే అవతలి వారు ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే ₹10,000 ఇస్తామనేదే పందెం. అంటే ఒక పార్టీ మీద రూపాయి పందెం కాస్తే ఆ పార్టీ గెలిస్తే ₹10 వస్తాయన్నమాట. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. అయితే ఈ గ్యాప్ లో వద్దన్న రకరకాల సర్వేలు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని పాపులర్ ఛానల్స్ లోగోలతో కూడా దర్శనమిస్తున్నాయి. అందులో అధిక శాతం ఫేక్ సర్వేలే. ఎన్నికలు అయిపోయాక కూడా ఎందుకు వస్తున్నాయి, ఎవరిని ప్రభావితం చేయడానికి, ఎవరికి ఉపయోగం అంటే బెట్టింగ్ బంగారాజులపై వల వేయడానికి మాత్రమే అన్న సమాధానాలు వస్తున్నాయి. బెట్టింగ్ నిర్వాహకులు వాళ్లకు అనువైన సర్వేలతో ఊదరగొడుతూ బెట్టింగ్లు కాయిస్తున్నారు. ఈ సర్వేల మాయలో పడి ఊళ్ళో కూలి పని చేసుకునే వారి నుంచి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి వరకు బెట్టింగ్లు కాస్తున్నారు. అయితే ఈ పందాలు వందల్లోనే వేలల్లోనే జరగడం లేదు. లక్షల్లోనూ కోట్లల్లోనూ అప్పులు చేసి మరీ కొందరు బెట్టింగ్లు వేస్తున్నారు. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించే వారంతా ఎన్నికల బెట్టింగ్స్ దందా షురూ చేశారని చెప్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, రాజకీయాల్లో తిరిగే చిన్న నాయకులు మధ్యవర్తులుగా సిద్ధమైపోయారని అంటున్నారు. వీరు చేసే పని పందెం వేసుకునే ఇద్దరి మధ్య నిలవడం. పందెం డబ్బు ఇద్దరి దగ్గర నుంచి తీసుకుని వారి దగ్గర ఉంచుతారు. రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచిన వారికి ఈ డబ్బు అందించేస్తారు. ఇలా మధ్యవర్తులుగా వ్యవహరించడానికి పందెం మొత్తంలో 1 నుంచి 5% కమిషన్ వసూలు చేస్తారు. ఈ బెట్టింగ్లన్నీ క్యాష్ ద్వారానే జరుగుతున్నాయి. ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి కోసం నమ్మకస్తులైన మధ్యవర్తులుంటున్నారు. షేర్ మార్కెట్ పద్ధతిలో నచ్చిన పాయింట్ మీద బెట్టింగ్లాడే కొందరైతే మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా ఒక మొత్తాన్ని ఆ మధ్యవర్తికి ఇచ్చేసి ఆడమంటున్నారు. అతను రకరకాల ప్రశ్నల మీద ఆ మొత్తాన్ని డివైడ్ చేసి ఆడతాడు. వచ్చిన లాభంలో అతనికి కమిషన్ ఉంటుంది, పోతే మొత్తం పోతుంది. ఎక్కువగా బెట్టింగ్స్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం టాప్ ప్లేస్ లో ఉందట. తర్వాత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, జగన్ పోటీ చేస్తున్న పులివెందుల ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ గెలుపోటములపై కంటే ఆ నేతలకు ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిపై ఎక్కువ పందాలు వేస్తున్నారట. అలాగే నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమం, విజయవాడ సెంట్రల్, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ఏ నేతలు గెలుస్తారు అనే పందాలు గట్టిగా నడుస్తున్నాయని సమాచారం. ఇవన్నీ వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి క్లోజ్డ్ గ్రూపుల్లో జరుగుతుంటాయి. హవాలా కొంత, బినామీ అకౌంట్ల ద్వారా కొంత లావాదేవీలు జరుగుతుంటాయి. ఇదంతా చట్టవిరుద్ధమైన చాప కింద నీరులా సాగుతున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఏపీలో ఎవరు గెలుస్తారు అనే అంశంపై
తెలంగాణలోనూ జోరుగా పందాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.